హెచ్సియు భూముల వివాదం టీవీ సీరియల్లు మించిపోయేలా రోజుకో ట్విస్ట్ ఊహించని మలుపులు తిరుగుతుంది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలో సర్వే నంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిపై గత కొంతకాలంగా రచ్చ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీ భూములను అమ్మేయాలని, కాంక్రీట్ జంగిల్గా మార్చేయాలని చూస్తుందంటూ విద్యార్థులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. నిరసనలు, ఆందోళనతో యూనివర్సిటీ అట్టడుగుతుంది. విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆ భూములపై హెచ్సియుకు ఎటువంటి సంబంధం లేదు. అవి ప్రభుత్వ భూములంటూ ప్రభుత్వం వాదిస్తుంది. అంతేకాదు, ఆ భూముల్లో చెట్లను తొలగించి నిర్మాణాలు చేపట్టేందుకు, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆ భూముల అమ్మడం ద్వారా వచ్చే 25,000 కోట్ల రూపాయల ఆదాయంతో ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అడ్డుకోబోయిన విద్యార్థులను అరెస్టు చేశారు. యూనివర్సిటీ మాత్రం ఆ భూములపై సర్వే జరగలేదు. అవి ప్రభుత్వ భూములు అని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నిస్తుంది. ఇలా విద్యార్థి సంఘాలు, హెచ్సియు ఓవైపు, తెలంగాణ ప్రభుత్వం మరోవైపు 400 ఎకరాల భూములు మావంటే మావంటూ గత కొంత రోజులుగా వివాదం తారస్థాయికి చేరింది. ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వాన్ని దోషిగా బోనులో నిలబెట్టి విమర్శలతో చెలరగిపోతున్నాయి. తాజాగా కీలక డాక్యుమెంట్ ను బయటపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. 2004లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం హెచ్సియులోని ప్రస్తుతం వివాదంగా మారిన 400 ఎకరాల భూములను ప్రభుత్వానికి, హెచ్సియుకు అప్పగించినట్లు అప్పటి రిజిస్టర్ సంతకం చేసి ఉన్న కీలక డాక్యుమెంట్ ను బయటపెట్టింది. అయితే హెచ్సియు నుండి ఈ భూములు తీసుకున్నందుకు ప్రతిగా అప్పట్లోనే తెలంగాణ ప్రభుత్వం హెచ్సియుకు గొప్పనపల్లిలోని సర్వే నెంబర్ 36లో 192 ఎకరాలు, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాలు, మొత్తంగా 397 ఎకరాలు కేటాయించినట్లు డాక్యుమెంట్ బయటపెట్టింది. ఇలా హెచ్సియు అప్పటి ప్రభుత్వం మధ్య భూ బదలాయింపులు జరిగినట్లు తాజాగా వెలుగు చూసిన డాక్యుమెంట్ల ద్వారా స్పష్టమవుతుంది. ఇక ఎవరెన్ని విమర్శలు చేసినా, విద్యార్థులు ఎంత నిరసనలు చేసినా ముందుకే వెళ్తాం. ఆ భూములను ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసి తీరుతామంటుంది తెలంగాణ సర్కార్. తాజాగా బయటపెట్టిన డాక్యుమెంట్ తో ప్రభుత్వం తీరును సమర్థించేందుకు మరో ఆయుధంతో దొరికిందని చెప్పవచ్చు. అయితే ప్రతిపక్షాలు మాత్రం వన్యప్రాణులను హతమార్చి కాంక్రీట్ జంగల్ ను నిర్మించడమేంటని ప్రశ్నిస్తుంది. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. యూనివర్సిటీ భూములపై మొదట సర్వే జరగాలి. అలా సర్వే జరపకుండా మీ ఇష్టానుసారం ఎలా భూములను స్వాధీనం చేసుకుంటారని హెచ్సియు ప్రశ్నిస్తుంది. మొత్తంగా సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు ఇప్పట్లో చెక్ పడేలా లేదు. అలా అని ప్రభుత్వం కూడా ఆ దిశగా విద్యార్థులను ఒప్పించి ముందుకెళ్లే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. భూమిపై హక్కులు ఉన్న అభ్యంతరాలను సైతం పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.